వెల్కమ్ టు ఆరెంజ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ లో ప్రజలకు గుడ్ న్యూస్. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు. పిఠాపురం ఉపాధ్యాయుల వేడుకలకు ముందే ప్రారంభం. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులు ఇచ్చిన పవన్. గన్నవరం ఎయిర్పోర్ట్ లో విమానానికి తప్పిన ప్రమాదం. బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఏడాది ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది. ఇక 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనున్నారు. మొత్తం 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనుంది. 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం ఉంటుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని భరించనుంది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. 1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం రూపొందించింది. కొత్త వైద్య కళాశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసినందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. 2వ దశలో మిగిలిన 6 ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఏపీ కేబినెట్ పేర్కొంది.
రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ప్రత్యేక బహుమతులు పంపి వారిని గౌరవించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఈ కానుకలు అందజేశారు. మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు ప్యాంటు షర్ట్లు, క్లాత్లను బహుమతులుగా అందించారు. ఈ ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకున్నాయి. అక్కడ ఈ బహుమతులను ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు పంపిణీ చేశాయి. తమ శాసనసభ్యుడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమను గుర్తుంచుకుని కానుకలు పంపడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు వెళ్లడానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కోసం రన్వేపై వేగంగా కదులుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఒక పెద్ద పక్షి విమానం ఇంజిన్ను బలంగా ఢీకొంది. పక్షి ఢీకొనడంతో విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ తక్షణం విమానానికి ఎయిర్ బ్రేక్ వేశారు. కానీ పక్షి ఢీకొన్న విషయాన్ని గమనించిన పైలట్ అత్యంత చాకచక్యంగా నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానాన్ని ఎయిర్ బ్రేక్ వేసి రన్వేపైనే నిలిపివేశారు. ఆ తర్వాత విమానాన్ని జాగ్రత్తగా తిరిగి పార్కింగ్ లాంజ్ లోకి తీసుకువచ్చారు. విమానాన్ని పార్కింగ్ లాంజ్ లోకి తీసుకువచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ ఇంజనీర్లు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పక్షి ఢీకొన్న ప్రాంతంలో చిన్నపాటి డ్యామేజ్ అయినట్లు గుర్తించారు. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తే ప్రమాదం ఉందని అంచనా వేసి దాన్ని రిపేర్ కోసం పక్కన పెట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేరొక విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
గన్నవరం విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. విమానాశ్రయం పరిసరాల్లో పక్షులు రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే పక్షులు విమానాలకు తీవ్ర ముప్పుగా పరిగణిస్తాయి. వాటిని నివారించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పైలట్ చాకచక్యం వల్ల ఈ రోజు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎయిర్పోర్ట్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ప్రాణదాన ట్రస్ట్ కు శశి విద్యా సంస్థలు భారీ విరాళాన్ని అందజేశాయి. క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును శశి విద్యా సంస్థల అధినేత బురుగుపల్లి రవికుమార్ దంపతులు కలుసుకుని 1,11,111 రూపాయలు విలువైన చెక్కును అందజేశారు. ఈ విరాళం ద్వారా ఆపదలో ఉన్న పేద రోగులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రాణదాన ట్రస్ట్ ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శశి విద్యా సంస్థలు కేవలం విద్యకే కాకుండా సామాజిక సేవకు కూడా ప్రాధాన్యత ఇస్తాయని ఈ విరాళం నిరూపించింది. బురుగుపల్లి రవికుమార్ దంపతులు చూపిన ఈ దాతృత్వ స్ఫూర్తిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎంతగానో అభినందించారు. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు టీటీడీ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్య, వైద్యం, ధర్మ ప్రచారం, అన్నదానం వంటి ఎన్నో రంగాల్లో టీటీడీ సేవలు చేస్తోంది. ఈ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది పేద రోగులకు గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్ వైద్యం వంటి ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందుతున్నాయి. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి శశి విద్యా సంస్థలు విరాళం ఇవ్వడం అభినందనీయం.
శశి విద్యా సంస్థల అధినేత బురుగుపల్లి రవికుమార్ దంపతులు చూపించిన దాతృత్వం సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మానవత్వానికి సేవాభావాన్ని చాటి చెప్పే గొప్ప సంఘటన. ఈ విరాళం ద్వారా మరింత మంది పేద రోగులకు ప్రాణదానం లభించనుందని టీటీడీ అధికారులు తెలిపారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలకు ఆయన తొలిసారిగా రావడం విశేషం. సుబ్రహ్మణ్య శర్మకు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, డైట్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ సెప్టెంబర్ 5న వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని, టీచర్స్ డే రోజునే కాకుండా గురు శిష్యుల బంధం ప్రతిరోజు బలంగా ఉండాలన్నారు. స్కూల్ కాలేజీకి రావాలి. ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మళ్ళీ మంచి స్కూల్ టీచర్స్ అందరికీ బాండేజ్ ప్రతి ఒక్క స్కూల్ కాలేజీకి రావాలి. నేను ఉండే అన్ని టీచర్స్, వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క టీచర్స్కి ఐఎమ్ పర్సనలీ గ్రీటింగ్ దెమ్ యాజ్ అ హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వీ రిమెంబర్ యూ, వీ బిలీవ్ యూ, వీ ట్రస్ట్ యూ, అండ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్. సో ప్రపంచం మనం ఉండే అన్ని దేశాల్లో ఉండే టీచర్స్కి టీచర్స్ డే సెలబ్రేషన్కి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అధ్యాపకులు వాళ్ళందరూ మాకు, నా పక్క నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి, మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి నుంచి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలనుకుంటున్నాను. 2025 ప్రతి సంవత్సరం లాగానే టీచర్స్ డే సెలబ్రేట్ అవుతున్నది. ప్రపంచంలో ఎల్ల మూలల్లోనూ టీచర్స్ డే సెలబ్రేషన్ అవుతున్నది. ఈరోజు సెప్టెంబర్ 4 డాడీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వచ్చిందని కర్తవ్యంగా మా ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ అక్రాస్ ద గ్లోబ్. డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నన్ను పిలిచినప్పుడు లాస్ట్ టైం అంటే అందరూ సెప్టెంబర్ 5th టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ నాకు వచ్చి ఎవ్రీడే సెలబ్రేషన్. ఎందుకంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వచ్చి, నేను గ్రాండ్ సన్ ఆఫ్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ వివి. టీచర్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇండియా హ్యాడ్, మోడర్న్ డే స్వామి వివేకానంద అని చెప్పాము. ఆయన వచ్చి ప్రతి ఒక్క టీచర్స్కు ఒక గౌరవించుకునేంత ఒక దినం ఇది. ఇది నా మూలంగా ఈరోజు వచ్చి ఇక్కడ వైజాగ్ మొదటిసారి వచ్చాను.
ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద స్టూడెంట్స్, ఇంత స్కూల్ టీచర్స్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టుడే టు బీ హియర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చి టీచర్స్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ వచ్చి గురు శిష్య పరంపర స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క టీచర్కి వచ్చి ఆ గౌరవం. I request all students please stand. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జూపుడి గ్రామంలోని ఒక ఇంట్లో కొంతకాలంగా పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ ఉంచుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అవి పేలడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల ఇళ్ల కిటికీలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా భయంతో వణికిపోయింది. పేలుడు సంభవించిన ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు కారణమైన పేలుడు పదార్థాల గురించి, వాటిని ఎవరు నిల్వ ఉంచారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనేది చూసి బయటికి తీయాలి. అది కొంతమంది ఏమనుకుంటారంటే బాంబులు తయారు చేశారు ఆ ఇండ్లలో. మరి ఇండ్లలో బాంబులు తయారు చేయడం ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలుసు. అది తర్వాత టపాకాయలు తయారు చేసి మందులు తెచ్చారని చాలా మంది లోపల అనుకుంటున్నారు సార్. అది మా దృష్టి కూడా వచ్చింది. మరి అది ఊళ్ళో ఇట్లా చేయడం వల్ల ఊరంతా వల్లకట్ అయిపోద్ది. అది వాళ్ళకి పర్మిషన్ ఉందా, అసలు ఏముంది, ఎట్లా తెచ్చారు, దాన్ని బయటికి తీసుకొచ్చి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారి మేము కోరేది ఏంటంటే అది ఎట్లా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలి సార్. ఎవరు చేసినా తప్పే అది. ఆ విధంగా చేయడం వల్ల ఇవాళ మనుషులు ప్రాణాలు పోతే, మనుషులు ప్రాణాలు ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే ఇవాళ కూలిపోయిందని ఊరుకున్నారు. మరి ఇవాళ మనుషులు పోతే
మేము ఇదే రోడ్లో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ చాలా మంది ఊళ్ళో ఉంటారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు సార్ అది పోతే ఎవరు బాధ్యులు దానికి? ఎవరు అంటే డిపార్ట్మెంట్ బాధ్యులా, లేకపోతే పర్మిషన్ ఇచ్చే ఇవ్వని వాళ్ళు బాధ్యులా? రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన మంత్రులతో కలిసి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఎల్లారెడ్డికి చేరుకున్నారు. ల్యాండింగ్ కావడానికి ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టు ఇంకా పలు ముఖ్య ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రికి, మంత్రులకు వరద నష్టాలను, పంటలకు జరిగిన నష్టాన్ని, అలాగే దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన మంత్రులతో కలిసి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఎల్లారెడ్డికి చేరుకున్నారు. ల్యాండింగ్ కావడానికి ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టు ఇంకా పలు ముఖ్య ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రికి, మంత్రులకు వరద నష్టాలను, పంటలకు జరిగిన నష్టాన్ని, అలాగే దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. లింగంపేట మండలం లింగంపల్లి వద్ద భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. వరదల తాకిడికి ఈ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నష్టాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంట పొలాలతో పాటు రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అంచనా వేసి బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి పర్యటన వరద బాధితులకు కొంత ఆశ కల్పించింది. ప్రభుత్వం త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.